హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే శ్రీ మాలాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాలకొండ. ఈ రూట్ వచ్చేసి మెట్ల మార్గం అండి. లేదు మేము నడవలేము అనుకున్న వాళ్ళకి వెహికల్స్ కూడా వెళ్తాయి అటు నుంచి, వేరే సైడ్ నుంచి. చూసారా అండి, స్టార్టింగ్లోనే మాకు గోమాత దర్శనం ఇచ్చింది. గోమాతకి పూజ చేసుకున్న తర్వాత కొండల మధ్య అలా వ్యూ చూసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి సాంగ్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళామండి. నాకు ఈ మెట్లు చూస్తుంటే, ఈ మెట్లు ఎక్కుతుంటే సేమ్ మనం తిరుపతిలో ఎక్కుతాం కదండి, సేమ్ అలానే అనిపించింది నాకైతే. కొంచెం అలానే ఉన్నాయి, అంత కష్టంగా అయితే ఏం లేవు మెట్లు ఎక్కే వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, మెట్ల పూజ కూడా చేసుకుంటున్నారు చాలామంది. అండ్ మెట్టు మెట్టుకి కర్పూరం మనుషులను నమ్మి మోసపోవటం కన్నా ఇలా దేవుళ్ళని నమ్ముకో. ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ ఉంది, ఇలా చాలా రాయి ఎందుకు పెడతారు నాకు తెలియదు, కామెంట్ తెలియజేయండి. అవునా కాదా? అంటే ఇల్లు అంటారు కొంతమంది, ఏ అంటారు, అసలు ఎగ్జాక్ట్ ఎందుకు అలా పెడతారు అనేది కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను కదండి. గోవింద లక్ష్మీ నరసింహ జనార్దనాయ అహోబిలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ మహాపురాయ అహోబిలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అఘోరాయ నమః అహోబిలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ సహస్రాక్షాయ అహోబిలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. ఇలా మెట్టు మెట్టుకి కప్పురు వెలిగించుకుంటూ వెళ్తున్నాడు ఒక చిన్న బాబు. సగం వరకు మెట్లు ఉన్నాయి, సగం నుండి మెట్లు లేవండి. కొంచెం ముసలి వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే మెట్లు పూర్తయిన తర్వాత రండి, మెట్ల మార్గం రావాలి అనుకుంటే. లేదు అనుకుంటే బస్సెస్ ఉంటాయి, బస్సెస్లో రండి. ఇప్పుడైతే చాలా కష్టంగానే ఉంది కొంచెం. చూసారు కదండి ఎలా ఉందో, అంటే స్ట్రైట్గా ఉందన్నమాట. కొంచెం కష్టంగానే ఉంటుంది కదా ముసలి వాళ్ళు నడవడానికి ఇలా, అందుకని చెప్తున్నానండి.
ఇక్కడ వరకు అండి. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే ఇంకా టెంపుల్ వెహికల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. వచ్చేసామండి. ఇంకా ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే బోర్డు ఉంటుంది. ఇటు సైడ్ కళ్యాణ మండపం అన్నమాట, దర్శనానికి దారన్నమాట ఇటు. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ ఉందండి, లోపలికి చూడాలన్నమాట. లోపలికి వెళ్ళి టెంకాయ కూడా కొట్టుకొని ఇస్తున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆ చిన్న గుడిలోనే ఒక్కొక్కరు వెళ్ళాలన్నమాట. చూడండి అక్కడ దర్శించుకున్న తర్వాత ఇటు సైడ్ రాగానే మనకి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనముకు వెళ్ళుదారన్నమాట. ఇలా లోపలికి వెళ్ళాలండి. మేము వెళ్ళినప్పుడు జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు అనుకున్నాం, లాస్ట్కి చాలా జనం వచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి ఉన్నారండోయ్, చాలా పెద్ద క్యూనే ఉందండి. చూడండి ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రీ దర్శనం అండి, అటు సైడ్ వాళ్ళంతా టికెట్ తీసుకున్న వాళ్ళు అనమాట. చూసారా జనాలు ఎలా ఉన్నారో ఫ్రెండ్స్, ఫుల్ రష్ అనమాట. సాటర్డే ఫుల్ రష్ ఉంటుందంట. 1.5 hours పట్టింది మాకు దర్శనానికి. దర్శనం చేసుకొని కొంచెం ఇలా కిందకి రాగానే బోర్డు ఉంటుంది, శివాలయం అని చెప్పేసి. ఇక్కడ కొండ మధ్యలో అండి శివుడు దర్శనం ఉంది, చాలా బాగుందండి. అసలు పైనంతా 2 కొండలు, కింద లోపల దేవుడు చాలా చాలా బాగున్నాడు. శివుని దర్శించుకున్న తర్వాత అమ్మవారు దగ్గరికి అన్నమాట
అమ్మవారు అలిగి వెళ్ళి కొండ మీద ఉన్నారంట కదా, అక్కడికి వెళ్తున్నామండి. ఇక్కడ ఫుల్ రష్గానే ఉన్నారు ఇక్కడ కూడాను. ఇక్కడ ఏంటంటే 2 కొండల మధ్యలో నడవాలన్నమాట. కొంచెం దూరం 2 మెంబర్స్ పక్క పక్కన నడవచ్చు. ఇంకా తర్వాత ఒక్కొక్కరే పడతారండి. ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి పైకి. చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ముందుకి. ఇలా సింగిల్గా వెళ్ళాలన్నమాట పైకి. ఇంకొచ్చేసామండి దగ్గరికి. ఇలా కొండ మధ్యలో నుంచి రావాలండి. మా తర్వాత క్యూ చూడండి ఎంతమంది నించుని ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. అదిగోండి కొండ మీద నుంచి వ్యూ చూడండి. గోశాల అన్నమాట. కనిపించాయా? ఇలా అమ్మవారిని దర్శించుకున్నామండి. దర్శనం చాలా బాగా అయింది. దర్శించుకొని కిందికి ఇలా రాగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. వీరభద్రస్వామి గుడి అని చెప్పేసి కొండ మధ్యలో ఉన్నాడు స్వామి. ఒకసారి దర్శించుకుందాం పదండి. అలా దర్శించుకున్న తర్వాత కింద అన్నదానం జరుగుతుందండి. అన్నదానానికి వెళ్ళామన్నమాట.
ఫుడ్ మాత్రం చాలా నిదానంగా చాలా మంచిగా పెట్టారండి. భోజనం చేసిన తర్వాత కిందికి రాగానే కోలాటం వేస్తూ ఉన్నారనమాట. ఆ కోలాటం కూడా వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో చూడండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్తే, బాయ్ బాయ్.